గాయమైన రాత్రి. అర్జున్ అనే యువకుడు ఓ పాత ఇంట్లోని ధూళిపట్టిన ట్రంకు పెట్టెను తెరిచాడు. అందులో నుండి ఒక బంగారు గడియారం బయటకొచ్చింది. అది స్పర్శించిన వెంటనే గడియారం మెరిసింది. గాలిలో గెరగెర తిరిగింది. అర్జున్ చుట్టూ నీలం మరియు బంగారు కాంతులు ప్రవహించాయి. ఒక్కసారిగా బలమైన శబ్దంతో అతడు కాలయంత్రంలోకి లాగబడ్డాడు. క్షణాల్లోనే గాయమైన గాలి, వేగంగా మారుతున్న దృశ్యాలు కళ్ళు మూసుకున్నప్పుడు పునరుద్ధరించబడ్డ ప్రపంచం అతని ఎదుట ప్రత్యక్షమైంది. అతడు కళ్ళు తెరిచినప్పుడు ఒక మహాద్భుతమైన నగరంలో నిలబడి ఉన్నాడు. రాజభవనాలు, సింహాసనాలు, పురాతన సైనికులు. అతడు అనుకున్నదే జరిగింది. అతను గతంలోకి ప్రయాణం చేశాడు. ఇదే విక్రమాదిత్య మహారాజు కాలం. అంతేకాదు, అతని చేతిలో గడియారం ఇప్పటికీ మెరుస్తోంది. రాజధాని సింహద్వారం వద్ద సైనికులు అతన్ని అనుమానంతో ఆపారు. అతని వేషధారణను చూసి ఎవరో గూయచారుడు అనుకున్నారు. అతను ఎక్కడి నుండి వచ్చాడో చెప్పలేకపోయాడు. రాజుగారి ముందు ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. అర్జున్ భయపడుతున్నా అతని గడియారం ఇంకా ప్రకాశిస్తోంది. రాజసభలో అడుగుపెట్టగానే సింహాసనంపై విక్రమాదిత్యుడు అతనిపై తన గంభీరమైన చూపు నిలిపాడు. సభలో చర్చ మొదలైంది. కొందరు మంత్రులు అర్జున్ను మాయగాడు, మరికొందరు దైవపుత్రుడు అని భావించారు. రాజగురు ముందుకు వచ్చి చెప్పాడు, ఇతడు మన కాలానికి చెందిన వాడేం కాదు. అతని చేతిలో ఉన్న వస్తువు అపురూపమైనది. కాని ఒక సైనికాధికారి అనుమానం వ్యక్తం చేశాడు, ఇది ఏదైనా శత్రువుల కుట్ర కావచ్చు అని. ఇప్పుడే సభలోకి రక్తాచార్యుడు ప్రవేశించాడు. అతడు నలుపు మరియు బంగారు అల్లికలతో కూడిన దుస్తులు ధరించి, రూబీపాగా, నాగశిరస్సుతో కూడిన వెండి దండం పట్టుకున్నాడు. అతని కళ్లలో మాయా విద్యలు మెరుస్తున్నాయి. మహారాజా అంటూ గంభీరమైన స్వరంతో మాట్లాడాడు. ఇతడు మన రాజ్యానికి వచ్చిన యోగి. కాని అతనిని పరీక్షించాలి. అతని భవిష్యత్తు మన రాచసింహాసనాన్ని ప్రభావితం చేస్తుంది. రక్తాచార్యుడు తన క్రిస్టల్ బాల్ పైకి లేపి గాలిలో తిప్పాడు. అందులో అర్జున్ చేతిలో ఉన్న గోల్డెన్ జేబు గడియారం మెరిసింది. అందులోని స్వర్ణ బిందువులు తిరుగుతున్నాయి. మంత్రులు ఆ దృశ్యాన్ని చూస్తూ భయంతో నిశ్చలమయ్యారు. ఇది మాయా లేక నిజమా అన్న సందేహం రాజసభ అంతా అలముకుంది. రాజగురు ముందుకు వచ్చి హెచ్చరించాడు. మాయాశక్తులకు మోహించకండి మహారాజా. ఇది మాయగాని కావచ్చు. రక్తాచార్యుడు ముసిముసిగా నవ్వుతూ, నిజానికి భయపడవద్దు మహర్షి అంటూ తన మీసం తిప్పుకున్నాడు. ఇంతలో గడియారం మెరుస్తూ ఒక అనిర్వచనీయ శబ్దం చేసింది. అర్జున్ గడియారాన్ని బిగించి పట్టుకున్నాడు. రక్తాచార్యుడు మాత్రం ఆ గడియారం వైపు ఆసక్తిగా చూస్తున్నాడు. ఆ గడియారం అతనికి తెలియని రహస్యం దాచివేసి ఉందా? ఇప్పుడు మహారాజు చేయి పైకెత్తాడు. సభ మొత్తాన్ని శాంతింపజేశాడు. ఆయన తన గంభీరమైన స్వరంతో, బాలుడా, నువ్వు ఎవరు? నీ శక్తుల గుట్టు ఏది? అని ప్రశ్నించాడు. అర్జున్ ఒక్క క్షణం ఊపిరి పీల్చుకున్నాడు. ఇప్పుడు ఆయన సమాధానం చెప్పక తప్పదు. అర్జున్ తల తిప్పి చుట్టూ చూశాడు. రాజసభలో నిశ్శబ్దం నెలకొంది. సభికుల కళ్లలో ఆశ్చర్యం, అనుమానం, భయం స్పష్టంగా కనిపించాయి. అతని చేతిలో మెరుస్తున్న బంగారు గడియారాన్ని చూస్తూ మరింత గట్టిగా పట్టుకున్నాడు. ఈ గడియారం, ఈ అసాధారణమైన వస్తువు అతన్ని కాలయాత్ర చేయించింది. మహారాజు విక్రమాదిత్య ఆశ్చర్యంగా అడిగాడు, బాలకా, ఇదెలా సాధ్యం? అర్జున్ నిశ్చయంగా సమాధానమిచ్చాడు. మహారాజా, ఇది నా దగ్గరకు ఎలా వచ్చిందో నాకు తెలియదు. కాని నేను ఈ గడియారం వల్లే మీ కాలానికి వచ్చాను. ఈ మాటలు వినగానే రాజసభలోని ప్రతి ఒక్కరూ నిశ్శబ్దంగా మారారు. అంతలోనే రక్తాచార్యుడు తన నాగదండాన్ని గాల్లో తిప్పుతూ ముందుకొచ్చాడు. అతని కళ్లలో మాయా విద్యల వెలుగు మెరిపిస్తూ, ఇది సాధ్యమేనా అంటూ గర్జించాడు. అతను గడియారాన్ని తన చేతిలోకి తీసుకుని పరీక్షించాడు. మహారాజా, ఇది సామాన్యమైన గడియారం కాదు. ఇది కాలచక్రాన్ని తిరగదొల్లగలదు. ఇది మన ఊహించిన దానికంటే శక్తివంతమైనది. విక్రమాదిత్య మహారాజు రాజగురువును చూసి ప్రశ్నించాడు.
రాజగురు గంభీర స్వరంతో, మహారాజా, మా పురాతన గ్రంథాల్లో దీని గురించి వ్రాయబడ్డాయి. దీన్ని కాలవేగం అని అంటారు. దీన్ని ఎవరికైతే దొరుకుతుందో అతను భవిష్యత్తును మార్చగల శక్తిని పొందుతాడు అని వివరించాడు. ఈ మాటలు వింటూనే రక్తాచార్యుడు తన గుండెల్లో మంటలు మండినట్లు ఉరుకుల పరుగులు తీసి తన మంత్రాల బొమ్మల దగ్గర నిలబడి అగ్నిదివ్య మంత్రాన్ని జపించడం ప్రారంభించాడు. కలియుగ చక్రం, శక్తి నా చేతికి రావాలి అంటూ తన చేతిని గాలిలోకి ఎత్తాడు. ఒక్కసారిగా గడియారం రక్తపు ఎరుపు కాంతిని విడుదల చేసింది. అర్జున్ ఒక్కసారిగా వెనక్కి తగ్గాడు. ఇది ఏం జరుగుతోంది? రాజసభ మొత్తం చీకటిలో మునిగిపోయింది. రక్తాచార్యుడు గాలిలో తేలిపోయి అతని శరీరం చీకటి పొగతో కప్పబడింది. అతని భయంకరమైన నవ్వు రాజసభను గడగడలాడించింది. గడియారం నా చేతికిరా అంటూ రక్తాచార్యుడు గర్జించాడు. విక్రమాదిత్య మహారాజు తన ఖడ్గాన్ని గాల్లోకి ఎత్తి, రక్తాచార్యుడా, నీ మాయలు నాకొద్దు. ఈ బాలుడు శత్రువు కాదు. అతను భవిష్యత్తులో నుండివచ్చిన అతిథి అంటూ ధైర్యంగా గర్జించాడు. ఇదే సమయం. అర్జున్ తన చేతిలో గడియారాన్ని బిగించి పట్టుకున్నాడు. ఇప్పుడు అతడు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఈ గడియారం తన చేతిలో ఉండనివ్వాలా? లేక రాజును, రాజ్యాన్ని రక్షించేందుకు దీనిని ఉపయోగించాలా? రక్తాచార్యుడు తన నాగదండాన్ని గట్టిగా నేలపై కొట్టాడు. ఒక్కసారిగా అంధకారం రాజభవనాన్ని కప్పేసింది. అతని చేతిలోంచి రాక్షస బలగాలు పుట్టుకొచ్చాయి. ఇది ముగింపు కాదు, మహారాజా, నా శక్తిని అడ్డుకోవలేరు అంటూ రక్తాచార్యుడు భీకరంగా అరిచాడు. అర్జున్ గడియారాన్ని బిగించి పట్టుకుని, కాలచక్రం, నన్ను రక్షించు అని గట్టిగా అరిచాడు. ఒక్కసారిగా గడియారం బంగారు కాంతితో మెరిసింది. అదేతన్ని రక్షించేందుకు సిద్ధమైంది. అర్జున్ నుండి వెలువడిన స్వర్ణకాంతి రక్తాచార్యునిపై పడ్డవేళ అతని మంత్రశక్తులు క్షీణించాయి. నిశ్చేష్టంగా కిందపడిపోయాడు. ఆ క్షణంలోనే విక్రమాదిత్య మహారాజు ఖడ్గాన్ని పైకెత్తి, ధర్మమే విజయం అంటూ గర్జించాడు. చీకటి పూర్తిగా నశించింది. రక్తాచార్యుడి మాయాశక్తులు అంతమయ్యాయి. అతడు కాలచక్రం చేతిలో ఓడిపోయాడు. అర్జున్ నెమ్మదిగా శ్వాస తీసుకుని గడియారాన్ని చూశాడు. ఇప్పుడు అది నిశ్శబ్దంగా, పరిపూర్ణంగా కనిపించింది. అతను తన కన్నిటి కన్నులతో, నా ప్రయాణం ముగిసింది అనుకుని గడియారంలో చివరిసారి తాకాడు. ఇది ఒక ముగింపు, కాని మరో ఆరంభం. ఒక క్షణంలో అర్జున్ కొత్త ప్రపంచంలోకి వచ్చాడు. గాల్లో ఎగిరే కార్లు, పెద్ద పెద్ద టీవీ స్క్రీన్లు, రోబోలు అన్నీ అతనికి కొత్తగా అనిపించాయి. అక్కడ డాక్టర్ నియా అనే మంచి శాస్త్రవేత్త అతన్ని చూసింది. ఆమె అర్జున్ చేతిలో ఉన్న గడియారాన్ని పరిశీలించి ఆశ్చర్యపోయింది. ఇది టైం కీపర్. ఇది ఒక ప్రాచీన కాలయంత్రం. ఇది వాడితే ఏ యుగానికైనా వెళ్ళొచ్చు ఆమె చెప్పింది. ఊహించని సమయంలో టైం పోలీస్ గడియారం శక్తిని గుర్తించారు. వాళ్లు నిన్ను పట్టుకుంటే నువ్వు ఇక్కడే చిక్కుకుపోతావు డాక్టర్ నియా అర్జున్కి చెప్పింది. అర్జున్ భయపడలేదు. అతను గడియారాన్ని బిగించి పట్టుకుని తన కాలానికి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. అర్జున్ తిరిగా ఇంటికి వచ్చాడు. అర్జున్ ఒక్కసారిగా తన ఇంటి పాత గదిలో కళ్ళు తెరిచాడు. అంతా మామూలుగానే ఉంది. ఇది నిజమా? నేను కలగంటున్నానా అని తన మనసులో అనుకున్నాడు. ఒక్కసారిగా తన జేబులో చేతిని పెట్టాడు. ఏదో మెరిసింది. ఒక బంగారు నాణెం. ఇది విక్రమాదిత్య మహారాజు కాలానికి చెందిన పురాతన నాణెం. అవును, నా ప్రయాణం నిజమే. అర్జున్ సంతోషంగా నవ్వాడు. ఇప్పటినుండి ఈ నాణెం అతని గొప్ప కాలయాత్రకు గుర్తుగా మిగిలిపోయింది.